రాజధాని పేరు చెప్పారు. ఉన్న పొలాన్ని లాగేసుకున్నారు. మీ ఊరిని సింగపూర్ చేస్తామని గొప్పలకు వెళ్లారు. జనాల్ని మాయ చేశారు. 6 నెలలు గడిచింది. ఇచ్చిన హామీ అడ్రస్ లేదు. ప్రభుత్వ పెద్దలు మాయమైపోయారు. తినడానికి తిండి లేదు, చేయటానికి పని లేదు, నడిచేందుకు రోడ్డు లేదు, చివరకు తాగటానికి నీళ్లు కూడా లేవు. కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఐనవోలుపై సాక్షి స్పెషల్ ఫోకస్. ఏపీ రాజధానిలోని తుళ్లూరు మండలం ఐనవోలు. 2 ఏళ్ల క్రితం వరకు ఈ గ్రామ పరిస్థితి బావుండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాజధానికి ఐనవోలు ఎంపిక కావడంతో స్థానికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఈ గ్రామంలో దాదాపు 2000 ఎకరాలను సాగు చేస్తున్నారు రైతులు. దీనిలో కొంత మెట్ట ప్రాంతం కాగా మరికొంత రాయపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కిందకు పోతోంది. ఇక్కడ ఎక్కువగా వర్షం మీదే ఆధారపడి పత్తి, మిర్చితో పాటు కూరగాయలను రైతులు పండించేవారు. అయితే వర్షాలు సరిగా పడలేదు. అప్పో సొప్పో చేసి పంటను బ్రతికించుకుంటే సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి కొండవీటి వాగు రైతుల్ని నిలువునా ముంచేసింది. పొలం లేనివారు గ్రామంలోనే కూలీనాలీ చేసుకునేవారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం తుళ్లూరు ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా ప్రకటించింది. దీంతో అధికారులు, మంత్రులు గ్రామాల్లో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి పొలాలు ఇవ్వాలన్నారు. రైతుల్ని కోటీశ్వరుల్ని చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం, మహిళలతో వ్యాపారం చేయిస్తామని చెప్పారు. వ్యవసాయ కూలీలకు నెల 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం ద్వారా కూలీలందరికీ పనులు కల్పిస్తామని చెప్పారు. సింగపూరే అంటూ అందరికీ సినిమా చూపించేశారు. ప్రభుత్వం మాటల్ని నమ్మిన రైతులు తమ పిల్లలకు అయినా ఉద్యోగాలు వస్తాయనుకున్నారు. మన గ్రామాలు మంచిగా అభివృద్ధి చెందుతాయని భావించారు. భూములు అప్పగించిన రైతులు తమ సమస్యల్ని ప్రభుత్వానికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. 3 రోజులు టైం అడిగిన మంత్రులు సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులందరూ భూసమి పొలాలు ఇచ్చినందుకు బహుమతిగా గ్రామానికి 25 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇలా రైతులకు హామీలు ఇచ్చిన మంత్రులు, అధికారులు ఇక అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. రోజువారీ సమస్యల్ని పరిష్కరించాలంటూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ల్యాండ్ కూలింగ్ ఇచ్చేటప్పుడు 100% మా ల్యాండ్ కూలింగ్ మొత్తం శారదీకి ఇచ్చాము. మా డిప్యూటీ కలెక్టర్ గారు కోఆపరేషన్ చేసి మా దగ్గర పొలాలు మొత్తం తీసేసుకున్నాడు. ఆల్రెడీ తీసుకున్నప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మేము మంచిగా అడిగాము, రోడ్ల విషయం అడిగాము. అడిగేటప్పటికి మేము మీ ఊరు 100% ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అన్ని కూడా 25 లక్షలు ఇస్తుంటే మేము 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాము, ఆ డబ్బులు పెట్టి మీరు డెవలప్ చేసుకున్నాం అన్నమాట ఆవేళ అన్నారు. ఇవాళ మాకు దేంట్లో నుంచి దాంట్లో 1 రూపాయి కూడా మాకు ఇంతవరకు రాలేదండి. మళ్ళీ నారాయణ గారు వచ్చి మీ సమస్యలు మేము 3 రోజులు ప్రయత్నం చేస్తున్నాడు. 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఇవాళ మా గురించి అసలు ఆలోచన లేదు, ఇంతమంది రాలేదు సార్. చాలా ఇబ్బంది ఉందండి. స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ఉంది, డ్రైనేజీ లేదు, ప్రాబ్లం, వాటర్ పోవట్లేదు అక్కడికి. మరి దాని గురించి చేయాలంటే మా పంచాయతీలో బడ్జెట్ మా దగ్గర ఏం లేదు. పై ఆఫీసులు ఇవ్వాలి, దాన్ని బట్టి 6 రూపాయలు పెట్టి మేము ఖర్చు పెట్టాలి ఆలోచన ఉండము. ఆ ఫ్రెండ్స్ మాకు ఇంతమంది రాలేదు. మేము జిల్లా పరిషత్ నుంచి ఎక్కడ నుంచి మేము ఫ్రెండ్స్ అడుగుతుంటే, మండలం ఆఫీస్ అడుగుతుంటే మీరు సిఆర్డీ వాళ్ళు ఉన్నారు, సిఆర్డీ వాళ్ళు చూపించుకుంటా అన్నారు, సిఆర్డీ వాళ్ళు డెవలప్ చేస్తారని మా దగ్గర ఏం లేదన్నమాట అన్నారు వాళ్ళు. ఆల్రెడీ ఎంపీటీసీ గారు మేమంతా కలిసి వెళ్ళి మాట్లాడాము. దానికేమో మాకేమో సంధించలేదు, మమ్మల్ని మాకేమో చేయలేదండి. ఎడ్యుకేషన్ అనేది లేదు అసలు. వాటర్ ప్రాబ్లం ఒకటి, తర్వాత పెన్షన్లో కంప్యూటర్లో పడలేదు అది ఇది అని చెప్పి 1 నెల ఇస్తే 1 నెల ఇవ్వటల్లా. ఆ నారాయణ, ఈ పత్తిపాటి వీళ్ళంతా వచ్చి మాయ చేసేసారు వీళ్ళందరినీ. అప్పుడు పొలాలు అయితే తీసుకుంటాం, వీళ్ళ జోలికి రామని చెప్పారు. ఇవాళ ఇల్లు కూడా తుడిచిపెట్టేస్తామంటున్నారు. వీళ్ళు ఎక్కడ బ్రతకాలండి? సామాన్య మానవులు, వాళ్ళు చిన్నకారు సన్నకారు రైతులు, వాళ్ళు పనులు చేసుకుంటానికి పనులు. పిల్లలంతా ఇప్పుడు ఇళ్ల కాడ ఉంటున్నారు. ఏదో వచ్చే 100 రూపాయలతోటి ఎట్టొకటో బ్రతుకుతున్నారు. అసలు మెయిన్ వాటర్ ప్రాబ్లం, డ్రైనేజీ ప్రాబ్లం, పిల్లలకి చదువుకుంటానికి స్కూల్ ప్రాబ్లం, అంత ప్రాబ్లమేనండి. ఈ చంద్రబాబు నాయుడు ఏమంటా వచ్చాడో అంత ప్రాబ్లం. ఐనవోలులో చిన్న వర్షం పడితే ఎక్కడి నీళ్లు అక్కడ నిలిచిపోయి పెద్ద చెరువును తలపిస్తుంది. ఇక రోడ్లు పరిస్థితి అయితే మరీ దారుణం. కాలు తీసి కాలు పెట్టడానికి వీలు లేదు. డ్రైనేజ్ కాలువ గట్లే ప్రజలకు రోడ్లుగా మారాయి. ఇలా నడుస్తుంటే కాలు జారి పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిని నిర్మిస్తాం, అద్భుతమైన రాజధానిని తీర్చిదిద్దుతామంటూ ఏపీ సర్కార్ చెబుతుంది. అయితే దాదాపు తుళ్లూరు, అటు మంగళగిరి మండలంలో 29 గ్రామాలకు సంబంధించిన భూమిని కూడా ఇప్పటికే భూ సమీకరణ పేరుతో సమీకరించింది. దాంతోపాటుగా గ్రామాలను కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గ్రామాలకు సంబంధించి కనీసం రాజధాని గ్రామాల్లో తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి.
వర్షం వస్తే ఇక్కడ బాధలు కూడా చెప్పడానికి ఇంకా వర్ణ అతీతంగా ఉన్నాయి. ఇక్కడ మనతో చాలామంది గ్రామస్తులు ఉన్నారు. మనం ఇప్పుడు ఐనవోలు గ్రామంలో ఉన్నాం. తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో ఉన్నాం. ఐనవోలు గ్రామానికి చూస్తే ఇక్కడ పిల్లలు స్కూల్కి వస్తూ ఉన్నారు. ఈ రోడ్డు చూసారా ఎట్లా ఉందో? రోడ్డు చాలా బురదగా ఉంది. పిల్లలు ఆ బురదలోనే స్కూల్కి వచ్చే పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోడ్డు నుంచే పిల్లలు ఎట్లా వచ్చి ఎట్లా స్కూల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. పక్కనే సైడ్ డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజీ పైనుంచి వస్తూ ఉన్నారు. చాలామంది కింద పడిపోతున్నారు. దాంతో పేరెంట్స్ చెప్తూ ఉన్నారు, కష్టమో నష్టమో ఎట్లాగొట్లా బురదలో నుంచే స్కూల్కి వెళ్ళండి అని చెప్పి నా పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ స్థానికులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఎట్లా ఉంది పరిస్థితి? మాకు అసలు రోడ్లు లేవండి, నీళ్లు లేవు. ఇంతలో బురద, మా లైట్ కూడా వెలగట్లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు మేము బయటకు రావడానికి ఇల్లు లేదు అసలు. అది వాటర్ సౌకర్యం లేదు. మీకు అద్భుతంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. మీకు ఏర్పాటు చేయలేదా? మాకు చేయలేదుగా. చేయకపోతేనే గట్టుంది. అది ఎంత ముందు కూడా ఎట్లానే ఉండేదే. బురద ఉంటే ఎట్నే ఉంటుంది, వాన వస్తే. లేకపోతే కత్తి రోడ్డు అల్లే ఉంటుంది, నడతామే మేము. మీరు చెప్పండి మేడం, ఎట్లా ఉంది వాటర్ పరిస్థితి? ఎట్లా ఉంది? ఏమండి, వాన వస్తే మట్టిగా అసలు బయటికి రావైతే కాదు. అయితే మాకు వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బంది ఉంది. పిల్లలు ఇక్కడ అదిగో అట్లా తిరుగుతుంటే వాళ్ళకి పడి రోగాలు రావటము, అలాగే జ్వరాలు వస్తాయి, ఇసుపు జ్వరాలు రావటం అలా జరుగుతుంది. అసలు వాటర్ లేదు. వాటర్లో కూడా చాలా పురుగులు లాంటివి అలాంటివి వస్తాయి. కానీ మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. బయటికి రావటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మరి పెద్దవాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కానీ అసలు జారి పడతాం కానీ ఏదైనా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసలు వాన వచ్చినప్పుడు అసలు బయటికి రావట్టు కాదు. బురద ఇదంతా అసలు మామూలుగా లేదు. ఇటువరకు అయితే ఇంకా బాగా ఇదిగా ఉండేది. కొంచెం ఏదో అట్లాగా తోలారు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉందండి. అమ్మ, వర్షం వస్తే ఎట్లా ఉంటుంది మీ ఊళ్ళో పరిస్థితి? బాగా బురదగా ఉంటుందండి. దోమలు అసలు రావడానికి దారి ఉండదు. లోపల నుంచి బయటికి రావాలంటేనే దారి ఉండదండి. మేము ఎట్లా రావాలి, ఎట్లా నడవాలి? ఈ రోడ్డు చూస్తున్నారుగా మీరు. మేము అసలు మా పరిస్థితి ఏంది అనేది ఎవరు చెప్పినా కానీ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనే కానీ మాకు రావడానికి బయటికి రావడానికి దారి ఉండలేదు. రాజధానిగా ప్రకటించిన తర్వాత మీ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నారు. అట్లా ఉందా పరిస్థితి? లేదండి, మాకు దారి లేదండి. మాకు ఇంట్లో నుంచి బయటికి రావడానికి అది మాకు చెప్పుకోవాల్సింది. దోమలు కూడా అసలు విపరీతంగా ఉంటున్నాయి. నీళ్లు అది ఎట్లా ఉందండి పరిస్థితి? ఎట్లా ఉంది? ఏంటి దారి ఎట్లా ఉంది? ఎప్పుడు మీరు అడగలేదా గవర్నమెంట్ని? ఎందుకు అడగలేదండి? ఈ సైడ్లు వేసిన తర్వాత ఇంకా అధ్వానం అయిపోయిందండి ఈ పల్లె పరిస్థితి. ఈ సైడ్లు వేసక ముందు కొంచెం అటో ఇటో నీళ్లు సైడ్లో వెళ్ళిపోయాయి. ఈ సైడ్లు వేసిన తర్వాత నీళ్లు మధ్యలో ఉండిపోయి ఇట్టకూడదు లేదండి. మొన్న ఇంతలోతు నీళ్లు వస్తే సర్పంచ్ గారు ఇవన్నీ 50 ట్రిప్పులు, ఇటు ఒక 40 అటు 30 ట్రిప్పులు కంకర తోలేరు. ఆ కంకర ఉండా సైడ్లో మెరకైపోయినాయి, మధ్యలో పల్లుడైపోయింది. ఇగో నీళ్లు నిలబడి ఇంత లోతు బురద. అదేంటి గవర్నమెంట్ కానీ మంత్రులు కానీ చెప్తూ ఉన్నారు, అద్భుతమైన లైటింగ్ వస్తుంది, మంచి మంచి రోడ్లు వేస్తున్నాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అదేంటి మీరు ఎట్లా మాట్లాడతారు? మాకు కూడా చెప్పారండి నారాయణ గారు. 3 days అన్నారు. అసలుకి 3 days అని పోయి 6 నెలలు దాటిపోయింది. మాకు మంచి నీళ్ళు ఇస్తామన్నారు. మాదే ఆ ఊరు ఈ బజార్లో ఆ చివర మా ఇల్లు. అక్కడి నుంచి కావిడేసుకొని పొద్దున వర్షం పడిందండి. ఈ లోతులో నీళ్ళు కావిడేసుకొని మాకు నీళ్లు దూరం, మళ్ళీ ఆ పచ్చటి నీళ్ళే తీసుకోవడానికి ఆ బురదలో పోయి కావిడేసుకొని తెచ్చే పరిస్థితి సార్. చూస్తున్నారు కదండి రోడ్డు ఇది. ఎట్టు వెళ్తామండి కావిడేసుకొని? పిల్లలు స్కూల్కి రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ పంపిస్తూ ఉన్నారు పేరెంట్స్. దాంతోపాటుగా తాగడానికి వాటర్ అయితే లేవు. ఖచ్చితంగా వీళ్ళంతా వాటర్ తీసుకురావాలంటే దాదాపు 1 కిలోమీటర్ పైగా కావిళ్ళు వేసుకుని వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి. దాదాపు భూములు తీసుకునేటప్పుడు సాక్షాత్తు మంత్రులంతా ఇక్కడికి వచ్చి 3 రోజుల్లో మీ సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. కానీ దాదాపు 6 నెలలు అయింది. ఎంతవరకు ఒక్క మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వచ్చిన దాఖలాలు లేవు. భూములు తీసేసుకున్నారు, పని అయిపోయిందన్నారు అనుకున్నారేమో. దాదాపు ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. కానీ ప్రజలు మాత్రం ఇక్కడే చాలా ఇబ్బందులు పడుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పొలాలన్నీ రాజధానికి ఇవ్వడంతో ఐనవోలు వాసులు పనులు లేక అల్లాడిపోతున్నారు. అలాగే ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో కూడా పనులు ఇవ్వటం లేదు. గ్రామస్తులు పనుల కోసం గుంటూరు, మంగళగిరి, విజయవాడలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ గ్రామంలో తాగటానికి నీళ్లు కూడా లేవు. పంచాయతీ వేసిన వాటర్ లైన్ పనిచేయడం లేదు. దీంతో చెరువు ఉన్న ఆకుపచ్చని నీళ్లనే తాగుతున్నారు. దీంతో నీళ్లు తాగితే వాంతులు విరోచనాలవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
భూమిలో మొత్తం ఫస్ట్ ఇచ్చింది ఇక్కడ తుళ్ళూరు మండలంలో మెయిన్గా ఇచ్చింది మా ఐనవోలు గ్రామం అండి. మొత్తం భూములు గవర్నమెంట్కి అప్పచెప్పాము. అప్పచెప్పినప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన మాట ఏంటంటే గ్రామాలకి అభివృద్ధి చేస్తాం, రోడ్లు వేస్తాము, వాటర్ సదుపాయం తీసుకొస్తాము అన్నీ చెబుతా ఉన్నారు. ఇంతవరకు ఏది చేయలేదు. సైడ్ కాలు వేసి ఇప్పుడు సైడ్ కాలు లేకపోతే మేము నడిచే పరిస్థితి కూడా లేదు. నారాయణ గారు రోజు సచివాలయం వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ అక్కడి నుంచి 2 కిలోమీటర్లో ఉన్న మా గ్రామానికి వచ్చి చూసేతో లేదు. మీకు హామీలు ఇచ్చిన మంత్రి ఎవరు? నారాయణ గారు, పత్తిపాటి పుల్లారావు గారు. ఏమని చెప్పారు? రోడ్లు వేస్తాము, వాటర్ సదుపాయం తీసుకొస్తాము. 2 నెలలుగా అక్కడ బెల్ట్ పోసారండి వాటర్ ప్లాంట్కి, ఇంతవరకు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మంచినీళ్ళు చూస్తే ఇంత పచ్చగా అని మీరు అంటారు, పచ్చగడ్డి ఎలా ఉందో వాటర్ కూడా అలాగే ఉండే మాకు తాగడానికి. ఇంత కష్టాల్లో ఉంటే ఒకరు కూడా వచ్చి పట్టించుకునే వాళ్ళు లేరు. మరి 29 గ్రామాల్లో 99% ఇచ్చింది మేమే, తొలి గ్రామం. నారాయణ గారు, పుల్లారావు గారు వచ్చి మీ గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉంది కాబట్టి 30 లక్షలు ఇమీడియట్గా గ్రామ అభివృద్ధి కోసం ఇస్తున్నాం. వాటర్ స్కీమ్కి కానీ ఈ డ్రైనేజ్ కానీ ఇస్తామన్నారు. ఈ మాట చెప్పి దాదాపు 9 నెలలు అవుతుందండి. 9 నెలల్లో 3 సార్లు వచ్చారు, ఇదిగో అదిగో అన్నారు. లాస్ట్గా నా 6 నెలల క్రితం 5 నెలల క్రితం వచ్చి 3 రోజుల్లో మీకు ఇంకేదో 30 లక్షలు రిలీజ్ చేస్తాం, కలెక్టర్తో మాట్లాడతాం అన్నారు. ఇంతవరకు నయా పైసా కూడా విధించాల. మొన్నటి వరకు పచ్చటి పొలాలుగా ఉన్న చేలన్నీ ఇప్పుడు అడవులుగా మారాయి. పొలాల్లో పంట వేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఖాళీ పొలాల్లో దట్టంగా ముళ్ల పొదలు పెరిగాయి. పొదల్లో నుంచి పాములు ఇళ్లల్లోకి రావడంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతకాల్సి వస్తోంది. లేబర్ కానీ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ రాత్రి 5 అవుతుంటే మాకు ముక్కుల్లోకి నోట్లోకి దోమలు, పచ్చటి పొలాల్లో పచ్చటి చెట్లు లేసి ఆ పాములు బరిగొడి చనిపోయినాయి. రీసెంట్గా రాత్రి 7:30కి మాకు ఆడమసి ఇసుక డాక్టర్ మాఫీ అయిపోయింది మా ఏరియా. ఇసుక డాక్టర్లు దందామల్లి వాళ్ళు తోలుకుంటాం, పట్ల లేకపోవటం, ఎదురొచ్చే మనుషులకు పడిపోవటం, మాకు రోజుకి ఏదో జరుగుతుంది సంఘటన. ఎన్నోసార్లు చెప్పినా ఎవడో పట్టించుకోవట్లా. మరి ఆ పొలాలకు వెళ్ళండి, మరి ఇప్పుడు ఉన్నారు లేబర్ పనులు లేవు, ఒక గేదె కొనుక్కొచ్చుకున్నారు, లోపలికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు మొన్న చచ్చిపోయిన 2 గొడ్లు చచ్చిపోయినాయి. రాత్రి 9 ఆడ మనిషి కాలు ఇరిగి పలానా రెడ్డి గారి హాస్పిటల్లో ఉంది మంగళగిరిలో. వాళ్ళకి తింటాక లేదు. 2,500 పింఛన్ అన్నారు, 3 నెలలు 4 నెలలు ఇచ్చారు, ఇంతవరకు ఆపారు. వాళ్ళు అది కూడా ఆధారం లేకుండా ఇవాళ వాళ్ళు చూస్తే వాళ్ళ పరిస్థితి చాలా హీనమైన పరిస్థితి. ప్రెజెంట్ కూడా హాస్పిటల్లో ఉందాం ఆ లేడీ. మరి ఇలాంటి పరిస్థితులు కూడా ఏ అధికారులు పట్టుకోవట్లా. మా ఊరు నాయకులు అడుగుతున్నారు, ఇందులో మా ముందు కూడా అడిగారు, నాయకులు కూడా పట్టించుకోవట్లే వాళ్ళు. ఏపీ రాజధాని గ్రామాల్లో సగానికి పైగా ఐనవోలు పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యల్ని పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.